హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో జటాయు అనే ఒక పెద్ద బర్డ్ స్కల్ప్చర్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. దీని పేరు వచ్చేసి జటాయు ఎర్త్ సెంటర్ అనమాట. దీనికి ఎంట్రీ కాస్ట్ వచ్చేసి 225 రూపీస్ అయితే ఉంటుంది పర్ పర్సన్. మేము మొత్తం 10 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట. సో దీనికి వెళ్ళాలి అంటే ఒకటి రోప్ వేలో వెళ్ళాలి, లేదంటే 800 ప్లస్ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ ఎక్కుతూ కూడా వెళ్ళొచ్చు. అలాగే ఒక హెలికాప్టర్ రైడ్ కూడా ఉంటుంది. ఏరియల్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అక్కడ నుంచి. దానికైతే పర్ పర్సన్ 2400 అయితే ఉంటుంది కాస్ట్. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అది పైనుంచి చూస్తే కనుక. కానీ అది మనకి కావాల్సిన రోజుల్లో అయితే ఉండదు. అది ఉన్నప్పుడే మనం బుక్ చేసుకోగలం. మేమైతే రోప్ వేలో అయితే వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళిన రోజు రష్ చాలా తక్కువగా ఉంది. అక్కడికి వెళ్లే ముందు మనకి ఇలా పిక్స్ అయితే తీస్తారనమాట. సో ఇలా బ్యాక్గ్రౌండ్స్ పెట్టి వాళ్ళే చేంజ్ చేసి అన్నీ చేస్తారు. ఒకవేళ మనకి ప్రింట్స్ కావాలి అంటే కనుక వెళ్ళేటప్పుడు అయితే తీయించుకోవచ్చు అనమాట రిటర్న్లో. ఇది వచ్చేసి రోప్ వేకి ఎంట్రన్స్. పైకి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట. ఇది వచ్చేసి కేరళలోని త్రివేంద్రం డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది. చదాయమంగళం అనే ప్లేస్లో. అలాగే జటాయు మంగళం అని కూడా అంటారు ఈ ప్లేస్ని. దీని టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే అయితే కనుక మార్నింగ్ 9 to 5:30 ఉంటుంది. వీకెండ్స్ మాత్రం 9 to 6 అయితే ఉంటుంది అనమాట. దీన్ని డిజైన్ చేసింది ఒక మూవీ డైరెక్టర్. అతని పేరు రాజీవ్ అన్చాల్. ఇది కంప్లీట్ అవ్వడానికి 10 ఇయర్స్ అయితే పట్టిందట. ఇది సీ లెవెల్కి 1150 feet హైట్లో అయితే ఉంటుంది. దీన్ని ఆగస్టు 2018 నుంచి విజిటింగ్ అయితే అలో చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే హెలీప్యాడ్ అనమాట. సో హెలికాప్టర్స్ ఇక్కడైతే ఆగుతాయి. అలాగే అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక దీని స్టోరీ విషయానికి వస్తే కనుక, రామాయణం ప్రకారం రావణుడు సీతని లంకకి తీసుకెళ్లేటప్పుడు జటాయు అనే ఒక పక్షి సీతని కాపాడడానికి ప్రయత్నిస్తే ఆ రావణుడు ఆ పక్షి రెక్కలను అయితే కట్ చేస్తాడు. ఆ రెక్కలు వచ్చేసి ఇక్కడ పడ్డాయి అని అయితే చెప్తూ ఉంటారనమాట. ఈవెన్ ఆ పక్షి కూడా అక్కడే పడింది అనేసి చెప్తూ ఉంటారు. సో దానికి సింబాలిక్గా, అంటే ఉమెన్ ప్రొటెక్షన్కి సింబాలిక్గా ఇదైతే డిజైన్ చేశారనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది డిజైన్ మాత్రం. అసలు అంతలాగా ఎలా చేశారా అనిపిస్తుంది అనమాట. దగ్గరగా చూస్తే చాలా బాగుంది అసలు. దీన్ని మొత్తాన్ని కూడా కాంక్రీట్ అండ్ స్టీల్తో అయితే తయారు చేశారు. మొత్తం ఈ ఫ్లోర్ ఏరియా అంతా కూడా 15,000 square feet అయితే ఉంటుందన్నమాట ఈ డిజైన్ అంతా కూడా. కొన్ని ప్లేసెస్ ఏంటంటే మనం వీడియోలో చూసేది వేరు, మనం బయట చూసేది వేరుగా ఉంటుంది. సో ఈ ప్లేస్ని నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చూశాను, చాలా రీల్స్లో కూడా చూశాను. చాలా బాగుంది అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా దాని ఇదేంటనేది బాగా తెలిసిందనమాట. చాలా బాగుంది అసలు చూడడానికి. అలాగే ఇక్కడ ఒక టెంపుల్ కూడా అయితే ఉంటుంది, కోదండరామ టెంపుల్. అలాగే ఇక్కడే శ్రీరాముడి పాదముద్ర కూడా ఉంటుంది. అంటే రాముడు జటాయుని బ్లెస్ చేసి వెళ్ళేటప్పుడు ఆ పాదముద్ర పడిందన్నది అయితే నమ్ముతూ ఉంటారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ ఫుట్ ప్రింట్ అనేది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ దీన్ని ఇట్లా ఒక గ్లాస్తో అయితే ఇలా కవర్ చేసి అయితే ఉంచారనమాట. అందులో డబ్బులు వేసేసారు. సో అలా మొత్తానికి ఒక 1/2 hour అయితే అక్కడ స్పెండ్ చేసి కిందకి వచ్చేసి లంచ్ అయితే అక్కడే చేసేసామన్నమాట. సో లంచ్ అక్కడే చేసేసి అక్కడి నుంచి కన్యాకుమారికి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వీడియోస్లో అక్కడ ప్లేసెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.